హలో ఎవ్రీవన్. ఆహ్, ఇప్పుడు మనం ఫిబొనాకీ సిరీస్ గురించి తెలుసుకుందాం అనమాట. ఫిబొనాకీ సిరీస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిబొనాకీ సిరీస్ ఎలా వర్క్ అవుతుంది? సపోజ్ ఇది ఫిబొనాకీ సిరీస్ అనుకోండి. సో, ఇందులో ఫస్ట్ 2 టర్మ్స్ అనేవి మన బై బై డిఫాల్ట్ ఇచ్చేస్తామనమాట. సో, ఇక్కడి నుంచి వచ్చే టర్మ్స్ అన్నీ ఫిబొనాకీ సిరీస్ అంటారు. ఎలా అంటే ఈ 1 అనేది బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ 2 నంబర్స్ అడిషన్ వాల్యూ బట్టి డిసైడ్ అవుతుంది. అంటే ఈ 1 అనేది 0 ప్లస్ 1 చేశాం కాబట్టి ఇక్కడ 1 వచ్చింది. సేమ్ మోడల్. 1 ప్లస్ 1 కాబట్టి ఇక్కడ 2 వచ్చింది. 1 ప్లస్ 2 కాబట్టి ఇక్కడ 3 అనేది ఇచ్చామనమాట. సో, ఇలా వర్క్ అవుతుంది. అంటే ప్రీవియస్ 2 నంబర్స్ అడిషన్ బట్టి కరెంట్ వాల్యూ అనేది అలా అలొకేట్ చేస్తుందనమాట. సో, ఇప్పుడు మనం కోడింగ్ ఎలా రాయాలి అది ఎలా క్రియేట్ చేసుకోవాలని చూద్దాం. సో, ఇక్కడ నేను ఒక మెథడ్ క్రియేట్ చేశాను. పారామీటర్స్ మెథడ్ అనమాట. ఇందులో మనం ఇచ్చే ఇన్‌పుట్‌ని బట్టి నంబర్ ఆఫ్ సీరీస్ అనేది ప్రింట్ చేస్తుంది ఇందులో. సో, ఇన్‌సైడ్ మన లాజిక్ క్రియేట్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 నంబర్స్ బై డిఫాల్ట్ తీసుకోవాలని చెప్పా కదా! సో, ఇక్కడ మనం వేరియబుల్ ఇచ్చేసి వేరియబుల్‌కి వాల్యూ అలొకేట్ చేసేద్దాం. ఎన్ ఎన్1 ఈక్వల్ టు 1 ఇంట్ ఎన్2 ఈక్వల్ టు 2 సారీ ఫస్ట్ నంబర్ అనేది 0 కదా! 0, 1 ఈ 2 నంబర్స్ అనేవి ప్రింట్ చేద్దాం. సో, ఇక్కడ వరకు మనకి 2 నంబర్స్ ప్రింట్ అయిపోతాయన్నమాట. ఇక్కడ నుంచి మనం ఫర్ లూప్ తీసుకుందాం. I ఈక్వల్ టు 2 ఇంట్ నెక్స్ట్ I గ్రేటర్ దెన్ నంబర్. సో, సపోజ్ నేను ఇక్కడ నంబర్ 10 ఇచ్చాననుకోండి. ఈ 10 అనేది ఒక సైజ్‌గా అంటే ఈ 10 అనేది ఇక్కడ తీసుకుంటుంది. ఇక్కడ ఇక్కడ 10 8 టైమ్స్ ఐటరేషన్ జరిగేటట్టు నేను ఇక్కడ క్రియేట్ చేశాను. అంటే ఇక్కడ 9 వస్తున్నప్పుడు 9 గ్రేటర్ థాన్ 10 అన్నప్పుడు కండిషన్ ఓకే అయిద్ది. మళ్ళీ ఇక్కడ 10 అవుతదనమాట. 10 అయిన తర్వాత మళ్ళీ లూప్‌లో ఈ కండిషన్ దగ్గరికొచ్చి 10 గ్రేటర్ థాన్ 10 అని తీసుకుంటది. సో, అక్కడికి బ్రేక్ అయిపోద్దనమాట ఐటరేషన్. ఓన్లీ మనకి 8 టైమ్స్ అనేది జరుగుతుంది ఐటరేషన్. సో, N3 థర్డ్ టర్మ్ అనమాట ఇది. N3 N ప్లస్ N2. సో, ఇక్కడ మనం థర్డ్ టర్మ్ గూడా ప్రింట్ చేసాం. థర్డ్ టర్మ్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఆహ్, ఎవ్రీ టర్మ్ అనేది బేస్డ్ ఆన్ 2 నంబర్స్ అడిషన్ బట్టి జనరేట్ అవుతుందనమాట. సో, ఇక్కడ నేను N3 ఈక్వల్ టు N+1 ప్లస్ N2 అని తీసుకున్నాను. సో, ఇక్కడ థర్డ్ టర్మ్ గూడా ప్రింట్ అయితది. ఇక్కడ మనం స్వాప్ చేద్దాం అనమాట వాల్యూస్‌ని. N1 ఈక్వల్ టు N2 తీసుకుందాం. N2 ఈక్వల్ టు N3 తీసుకుందాం. అంటే ఆహ్, N1 వాల్యూ అనేది 1గా చేంజ్ అవుతుంది. N2 అనేది N3గా చేంజ్ అవుతుందనమాట. N3 వాల్యూకి N2 ఇచ్చేస్తాం అనమాట.
సో, ఇలానే మనకి 8 టైమ్స్ ఐటరేట్ అవుతుంది. సో, 8 టైమ్స్ మనకి జనరేట్ అవుతుందనమాట ఫిబొనాకీ సీరీస్. ఇక్కడ మనం కాల్ చేసుకున్నాం. మెథడ్ కాల్ చేసుకొని ఆర్గ్యుమెంట్స్‌లో మనం ఎ ఎన్ని టైమ్స్ సిరీస్ కావాలో, ఎన్ని సిరీస్ కావాలో మనది ఇక్కడ ఇచ్చేద్దాం. నాకిప్పుడు 10 కావాలని చెప్తాను ఇక్కడ. సో, ఓకే. సో, ఇక్కడ ఎల్ అని రిమూవ్ చేసేయండి. సో దట్ అన్నీ ఒకటే లైన్‌లో వస్తాయి. ఈజీ టు అండర్‌స్టాండ్ అనమాట. సో, ఫస్ట్ 2 నంబర్స్ అనేవి ఆటోమేటిక్‌గా మనం ఇచ్చినట్టు ప్రింట్ చేసింది. తర్వాత 1, 2, 3, 5, 8, 13, 21, 34. సో, మొత్తం 10 సీరీసెస్ ఇచ్చిందనమాట. అదండి ఇప్పుడు ఫిబొనాకీ సీరీస్ అంటే ఇలా ప్రింట్ చేయాలన్నమాట.